హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వైజాగ్లో కూడా కోడి కూతతో లేవచ్చు అన్నమాట అండి. వైజాగ్ వచ్చాము. మా బుజ్జొదిన వాళ్ళ ఇంట్లో అండి. మీకు కనిపించే అవతలంతా ఆకాశం అనుకుంటున్నారా? కాదండి, బీచ్. మంచుగా ఉంది కదా, మనకి బీచ్ కనపడట్లేదు కానీ అదంతా బీచ్ అన్నమాట. తెల్లవారుజామునే బీచ్ రోడ్డు ఖాళీగా ఉన్నది. ఇంకొంచెం సేపు అయితే వాకింగ్ వాళ్ళందరూ ఫుల్గా కనిపిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మా మనోదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట అండి. ఈరోజు వ్రతం అక్కడ. ఇటు కూడా ఉంటుంది కిటికీ. ఇటు తీసిన ఇదంతా కూడా బీచ్ రోడ్. మంచు చల్లగా ఉన్నది, అందుకనే డోర్స్ తీయట్లేదు. వదిన వాళ్ళు ఇక్కడ క్యారిడార్లో కూర్చుని టీ కాఫీ తాగుతారు అన్నమాట. ఇదిగోండి ఎదురుకుండానే బీచ్. ఇలాగ కాదురా, రాత్రి సంధ్యమ్మ పెద్ద కామెడీ చేసింది. వచ్చి చెప్పుద్ది స్టోరీలు. చూడు. ఓకే, ఎవరు వస్తున్నారు ఇప్పుడు? ఫస్ట్ బ్యాచ్ ఎవరు? శ్రీకాకుళం బ్యాచ్ వచ్చేసింది. మా అయ్య హైదరాబాద్ నుంచి వస్తున్నారు. వెళ్ళు. హాయ్ అండి, మనోదిన వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి రెడీ అయిపోయాను. ఫస్ట్ వెళ్ళిపోతా పూజ దగ్గర అన్నీ రెడీ చేయడానికి. వదినేమో అంబల కాసి ఇచ్చేసింది. మేమంతా చెప్తాను కదండి, ఇప్పుడు మేము అంబల బ్యాచ్ అందరం, మా ఆడపడుచులు మేము అందరం పిల్లలతో సహా అంబలు తాగేస్తాం. వదిన అంబలు ఇచ్చింది. పొద్దున్నే కాఫీ తాగేసాను. అంబలు తాగి వెళ్తే కొంచెం వ్రతం దగ్గర అది అన్నీ చేయటానికి వీలుగా ఉంటుందని. మా వదిన వాళ్ళ ఇంటి స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి? ఎటు నుంచి చూసినా బీచ్ కనిపిస్తుంది. అలా చూడండి. బుజ్జొదిన వాళ్ళ ఇంటి నుంచి ఇది హాల్లోంచి చూడండి చక్కగా ప్రత్యక్ష భగవానుడు, సూర్య భగవానుడు, మళ్ళీ సముద్రంలో మళ్ళీ ఆ రిఫ్లెక్షన్. అదిగో చూడండి, ఇది జస్ట్ హాల్లోంచి అనమాట. ఇక సోఫాలో ఇక్కడ కూర్చుంటే బీచ్ అలా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా బీచ్ అండి. వేవ్స్ ఎక్కువ కనపడట్లేదు, ఎక్కువ లేవు వేవ్స్. ఏంటో. లక్ష్య పాప గుడ్ మార్నింగ్. ధనుర్మాసం కదా, వదినేమో తులసమ్మ దగ్గర దీపం అయ్యి పెట్టేసుకుందా. ఇక్కడి నుంచి చూడండి, ఇదిగో ఇక్కడి నుంచి కూడా సూర్యభగవానుడు ఈ విండోలోంచి కూడా కనిపిస్తూ ఉంటాడు. ఇవ్వండి డైనింగ్ హాల్ దగ్గరికి కూడా ఇలాగా అదంతా బీచ్. పూజకైతే క్యారిడార్ మొత్తం. ఇంకా ఎక్కడ చూసినా ఇటు సైడ్ అంతా ఎటు చూసినా మనకి బీచ్ కనిపిస్తూనే ఉంటుందండి. హాయ్, మన వదిన వాళ్ళ ఇంటికి బయలుదేరిపోతున్నాము. వదిన పనులు అయ్యి చూసుకుని వస్తుంది. సత్యవతి ఇప్పుడే వచ్చింది. సత్యవతి వెళ్ళొస్తా అమ్మా, అక్కడికి వెళ్ళొస్తా, వ్రతం దగ్గరికి వెళ్ళొస్తా. బాయ్ నాన్న, నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోయే, అల్లరి చేయకే. ఓకే. చదివిన వాళ్ళు ఆ పైన వదిన వాళ్ళ ఇంటి దగ్గర అవతల పెట్టాంగా కారు. గౌతము సమంత్ హైమా వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారు అన్నమాట. ఇక్కడ నేనేమో మనోదిన వాళ్ళ ఇంటికి బయలుదేరాను. దగ్గరే అండి, బుజ్జొదిన మనోదిన రెండిళ్ళు కూడా దగ్గరే. సో బయలుదేరి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే వచ్చేసారా? ఇదిగో సమంత్. ఓకే, సమంత్ వచ్చేసాడు వాళ్ళని దింపి. సరే అయితే ఇదిగోండి మనోదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఫుల్ ముగ్గులు అన్నీ పెట్టేసింది.
హాయ్ హాయ్ రాంబాబు. హాయ్ వదిన. కృష్ణయ్య హాయ్. హాయ్ అమ్మా. ఇదిగో మణత్త మణత్త అంటారు కదా, ఇదిగో మణత్త. అబ్బో పోల్ డెకరేషన్ అదిరిపోయింది. హాయ్ వదిన. హాయ్ అన్నయ్య. హాయ్ రాంబాబు. చాలా బాగుంది డెకరేషన్. నువ్వు ఇక్కడికైనా దేవునికి చూసుకోవడం ఏమన్నా మండపం పెడతామా ఇక్కడ దేవుణ్ణి. పువ్వులతో చూడండి, నామాలు శంఖచక్ర నామాలు ఎంత బాగున్నాయో. హలో హాయ్ రా ప్రతిబాబు. హాయ్ మా. ఇలా చూడండి. అయ్యి బాబు ఈ బంగారం ఎవరే? ఈ బంగారం అక్కేది అక్క వస్తుంది. అక్కరా. హాయ్ రా ప్రత్యూష్. హాయ్ హాయ్. హాయ్ రా అక్కనా అమ్మని అక్కని అడుగుతుంది అది. మా వదిన చూడండి, ఆ సంచి తీసుకెళ్ళమంటుంది. మార్కెట్కి వెళ్తున్నాం. అత్త గెటప్కిను ఆ సంచికి మ్యాచ్ అవ్వదంట ఆడు చెప్తున్నాడు. పర్లేదు నేను పట్టుకుంటా, సంజమ్మే పట్టుకోదు. ఎందుకు అయినా నా మరిది వాళ్ళు వస్తున్నారుగా, పోయినవారు పట్టుకునేవారు. బాయ్ యష్ని. బాయ్ బాయ్. అయ్యమా మార్కెట్కి వెళ్ళొస్తా. మార్కెట్కి పూల మార్కెట్కి వెళ్ళొస్తా. అవును అలా తయారై వెళ్తున్నావా? యష్ని బాయ్ బాయ్. యష్నా బాయ్. గుడ్ గర్ల్. ఇదండి మార్కెట్కి వెళ్ళటానికి రెడీ ఇచ్చి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసే దగ్గర దిగువన మండపం పెడతాం అనుకుని ఎటువంటి డెకరేషన్ ఏమీ చేయించలేదన్నమాట అండి. మండపం ఏమో లోతుగా ఉన్నది, దేవుడు కనపడడు అనే ఉద్దేశంతో మండపం వద్దు, పీఠం వేసే స్వామిని పెట్టి పూజ చేద్దాము అని డిసైడ్ అయ్యారు వదిన వాళ్ళు. మరి వెనకంతా ప్లెయిన్గా ఉన్నది అని అక్కడ డెకరేషన్ చేయటం కోసం అని చెప్పి వైజాగ్లో రైతు బజార్లో కూడా పువ్వులు బాగా దొరుకుతాయి నానంటే, ఇక నాకు కావాల్సిన పువ్వుల కోసం నన్ను వచ్చామన్నమాట అండి ఇక్కడికి. నేను గౌతము మా మరిది గారు ముగ్గురం బయలుదేరి వచ్చాము. రైతు బజార్లో అన్నీ బాగా దొరుకుతున్నాయండి. వైజాగ్ రైతు బజార్ అనమాట ఇది. ఈ దండలు ఇవన్నీ కూడా పర్వాలేదు, తక్కువ ప్రైసే ఉన్నాయండి. ఇదండి ఈ దండలు అయితే ఒక్కొక్కటి 20 రూపీస్, ఇవైతే 25. ఇవి తీసుకున్నాము డబల్ కలర్. లోపులు ఇక్కడ కూడా ఉన్నాయండి. కాదు ఆ బాబు, ఆ రెడ్ కలువలు ఒక్కొక్కటి 10 రూపాయలు అంట. వద్దు వద్దు, నేను ఆల్రెడీ తెచ్చేసాను. వినిపిస్తుందమ్మా నీ వాయిస్. హలో హాయ్ అన్నయ్య. హాయ్ హాయ్. హాయ్ అండి శ్రీధర్ గారు. బాబాయ్ అక్కడ ఉన్నాడు. చేసినాయి ఇడ్లీలు, టిఫిన్లన్నీ ఇక్కడే సలార్లో అరేంజ్ చేసుకున్నాము. ఇదేమో టీనా కాఫీనా? టీనా. చట్నీస్, వడ, ఇడ్లీ. ముందు టిఫిన్ చేసేస్తే నేను స్వామి దగ్గర డెకరేషన్కి వెళ్తా. ఓకే. చేశారు. ఇక స్వామి అలంకారానికి కూర్చున్నాను అనమాట అండి. ప్లెయిన్గా దండలు ఇలా నిలువుగా కడితే అంత ఏమి నిండుగా ఉండదు అనే ఉద్దేశంతో ఇప్పుడంతా కూడా వెంకటేశ్వర స్వామి ఫేస్ పెట్టి అలంకరిస్తున్నారు కదా. నేను చాలా రీల్స్లో చూశాను అనమాట. ఇలా స్వామి ఫేస్ శంఖచక్ర నామాలతోటి పెట్టి పైనుంచి పువ్వులు వేస్తే ఇంకా సేమ్ స్వామి ఉన్నట్లు, వెంకటేశ్వర స్వామి ఉన్నట్లు ఉంటుంది కదా, అలా అలంకరించాలని. ఈ ఫేస్ ఎక్కడన్నా దొరుకుతుందేమో చూడమంటే మా వదినేమో ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి ఫోన్ చేస్తోంది, మీ ఇంట్లో ఇలాంటి ఫేస్ కానీ ఉన్నదా వెంకటేశ్వర స్వామి తిరునామాలతోటి అంటే ఎక్కడా లేవంటండి. సరే సంధ్య అంది, నేనే మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తానమ్మా అంది. కానీ 10 అయితే కానీ ఇక్కడ షాప్స్ తీరంటండి. అందుకని ఆ టైం వరకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను మిగతా పూల అలంకారం అంతా చేసేస్తున్నానండి. రమ్య ఇప్పుడు బయలుదేరి వస్తుంది అనమాట అండి. సంధ్య ఏమో వ్రతానికి ఈ విధంగా రెడీ అయింది. ఈ బ్లౌజ్ అంతా తనే తంజావూరు పెయింట్ వేసింది అనమాట అండి. దీనికి సంబంధించి వీడియో కూడా మామన్ మీ టాక్స్లో పెట్టింది, తప్పకుండా చూడండి. చాలా బాగున్నదండి ఈ బ్లౌజ్.
వాళ్ళ అత్తలేమో నాకు తయారు చేసి పెట్టు, ఈ బ్లౌజ్ నాకు తయారు చేసి పెట్టు అని అడుగుతూ సంజమ్మ మీద జోక్స్ వేస్తూ ఉన్నారనమాట అండి. మనోదిన వాళ్ళ అమ్మాయి కిరణ్మయి కూడా ఫంక్షన్‌కి వచ్చింది యూఎస్ఏ నుంచి. అది కూడా రెడీ అయ్యి వచ్చేసరికి ఇక అందరిని పలకరిస్తూ ఉన్నామనమాట అండి. హాయ్ మాధవి. ఇప్పుడే కలిసింది ఇది. రాత్రి వీళ్ళిద్దరూ కలిసి వచ్చారు. సంజును మాధవి కలిసి వచ్చారు. ఇప్పుడు కాదే మనత్త కూడా అన్ని ఏమేమి కావాలి అని కొనేసి పెట్టేస్తాం. వదిన అన్ని నెక్స్ట్ అయ్యా కూడా అన్ని కాదే నీకు సంజు అరటి చెట్లు చేసినప్పుడు నేను కూడా అరటి చెట్లు చేసేస్తానని మొత్తం ఆకులు తీగలు అన్ని కొనుక్కొచ్చి ఆ మెటీరియల్ కొనేసింది కిరణ్మయి కొడుకు. హాయ్ హాయ్ ఆశయ్, ఎగ్జామ్సా? తెలుగు బాగా వస్తుందిరా, బాగా రాయి ఎగ్జామ్స్. బాగా రాసుకుంటా. ఓకే, బాగా రాస్తా. ఓ వెరీ గుడ్. ఏం తిన్నావు ఇప్పుడు? రైస్ పెట్టాను, చికెన్ తింటారు. ఒరే మేము పూజ చేసుకుంటున్నాం రా, చికెన్ అయ్యి వద్దులేరే, నువ్వు తిన అక్కడ. ఓకేనా? ఓకే బాయ్ నాన్న, బాగా చదువుకో. చదువుకుంటా అన్నీ. కిరణ్మయి కొడుకు వాడు. మొత్తానికి బట్టలు కుట్టినట్టుగా పువ్వులు కుట్టేసి మరీ డెకరేషన్ చేస్తున్నారు వీళ్ళు. చేసింది మనకి నచ్చదు. అదే దాన్ని మళ్ళీ మోడిఫికేషన్ వాళ్ళు అవి చేశారు, వీళ్ళు ఇవి చేస్తున్నారు. అది మాట్లాడి కొంచెం ఈ డెకరేషన్ లో ఇంట్రెస్ట్ ఉన్నది మణికి. మా ఆడపడుచుని పిలిచామనుకోండి, అసలు కళా హృదయం ఉన్నదా మీకు? అసలు ఏముందంటే మానవ హృదయం ఉందంటారు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారమ్మా, కమాన్ కమాన్ అని. బాబాయ్ ఎంత హృదయం ఉంది కాబట్టి మమ్మల్ని భరిస్తున్నాం, అది కథ. బాబోయ్ మా అన్నయ్యను మేము భరిస్తున్నాం అంటే ఇగో మా అందరికి మీరు సన్మానం చేయాలి తెలుసా. ఫుల్ కిడ్నీ టచింగ్ డైలాగ్స్ అన్ని వాడుతున్నారు వీళ్ళు. అబ్బో, ఆదినారాయణ గారు రాఘవమ్మ గారు మిమ్మల్ని కానీ మాకు అప్పచెప్పారు. అప్పచెప్పారంట. చూసావా మరి? అప్పచెప్పారా అంకితం చేశారా? రెండింటికి చాలా తేడా ఉంది. బోత్ ఆర్ నాట్ సేమ్ అని. దేవుడా, శ్రీధర్ మామ రావాలి. వీళ్ళు తెలుగు ప్రతిభ పాఠవాలని చూపిస్తున్నారు అక్కడ. మాస్టర్ గారు లేరు. వచ్చింది కొంచెం ఏంటి, పూర్తిగా వచ్చింది. మధ్యలో ఒకటి పెడితే సరిపోద్ది. తెచ్చేద్దాం కొంచెం షాపులు తెరవని తెచ్చేద్దాం. బాబాయ్ ఉన్నాడా అక్కడ? అవుతా బాబాయ్ బాబాయ్. ఒరే బాగుందిరా భజన. ఫోటో సెషన్స్ జరుగుతున్నాయి. ఫోటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ లెవెల్లో వాడు చూడండి. భంగిమ చెప్పి చెప్పి ఆడికి నడువు నొప్పి వచ్చేలా ఉంది. మార్చాలా? పేటవనా సేమ్ ఉంటారు. నమ్మరా ఎవరు అయినా సరే వేసుకో మరి సమంగా, అప్పుడు ఫోటో బాగా వస్తుంది. అది చూడండి. కాదే ఉన్నట్టుండి కిరణ్మయికైనా హైట్ అయిపోయావు నువ్వు. ఒక్కొక్కళ్ళు డ్యూటీ దిగి మళ్ళీ డెకరేషన్లకి వీళ్ళంతా. ప్రేమేడి తిన్నాను. ప్రేమేడి ఇంకా అక్కడికి కూర్చేసి అక్కడికి కట్టేయమ్మా.
సూదితో అక్కడికి అది కూడా డెకరేషన్లు చేసేస్తుంది. మంచిగా పెట్టాలి ఇలాగా. ఇదిగో చక్కగా బొట్టు పెట్టమ్మా, బొట్టు పెట్టు. అది వెరీ గుడ్. చూడంగానే అర్థమై ఉంటుంది, నేనే తయారు చేశాను ఇది. ఇదిగో తెచ్చేసింది. ఓహో సూపర్ అమ్మా, సూపర్ సూపర్. ఇచ్చే అక్కడ అరేంజ్ చేసాయి. చాలా షాపులు వెతికి సంధ్య ఈ స్వామివారి ముఖాలను తీసుకొచ్చింది అనమాట అండి. చాలా అందంగా ఉన్నది. జస్ట్ ఆ పువ్వుల మధ్యలో స్వామి ముఖం అలా పెట్టేసరికి అండి ఎంత నిండుగా వచ్చిందో. నిజానికి ఇంకా దిగువన ఈ రౌండ్ షేప్లో ఈ మాల వేసాను చూడండి, తులసి మాల షేప్లో. ఇంకా మాలలు వెయ్యాలన్నమాట అండి. కానీ అప్పటికే పంతులు గారు వచ్చేసారు, లేట్ అయిపోతుంది అన్నారని ఇక అలా వదిలేసాం. అయినా కూడా చాలా నిండుగా చాలా అందంగా ఉన్నదండి. ఇక మిగతా అందరూ కూడా వ్రతం దగ్గరికి రెడీ అవుతున్నారు. రమ్య కూడా వచ్చిందండి. రమ్య నిజానికి ఈరోజు వాళ్ళు ఏదో బయటికి ఊరు వెళ్ళిపోతున్నారు అనమాట అండి. అందుకని వ్రతం దగ్గరికి మాత్రమే వచ్చి వెళ్ళింది. ఇంకా పంతులు గారు కూడా రావటంతో వ్రతం ప్రారంభించారనమాట అండి. సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతోంది వదిన వాళ్ళ ఇంట్లో. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.